ఈరోజు సత్తెనపల్లి అర్బన్ పోలీస్ స్టేషన్లో మా మీద రిజిస్టర్ కాబడినటువంటి క్రైమ్ నెంబర్ 156/25లో మాకు విచారణ నిమిత్తం 35 క్లాస్ 3 బిఎన్ఎస్ ప్రకారం ఈరోజు పోలీసు వారి ముందు వచ్చి హాజరై వారు అడిగిన ప్రశ్నలకు మాకు తెలిసినంత వరకు సమాధానాలు ఇవ్వటం జరిగింది. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. నేను 1989లో రాజకీయాల్లోకి నేను రావటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయాలను చాలా సన్నిహితంగా పరిశీలిస్తూ ఉన్నాను. 2 సార్లు శాసనసభ్యుడిగాను, ఒకసారి రాష్ట్రానికి మంత్రిగాను పనిచేశాను. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అనేది బహుశా నాకు తెలిసిన చరిత్రలో ఇది మొదటిసారి. మా మీద ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు పెడుతున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సత్తెనపల్లి అర్బన్లో ఒక కేసు ఉందన్నారు, ఇందాక ఎవరో చెప్తున్నారు రూరల్లో కూడా ఒక కేసు ఉందన్నారు. దానికి నాకు నోటీస్ అందలేదు కాబట్టి నేను విచారణకు రాను అని చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లిలో రెంటపాలకి పర్యటనకు వచ్చారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారి విగ్రహావిష్కరణ జరిగిపోయింది, అయినా ఆ సమయానికి రాలేకపోయాను, మళ్ళీ రావాలి పలకరించాలనే ఉద్దేశంతో వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం, ఈ పోలీసు యంత్రాంగం ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొదటి అబద్ధం ఏమిటంటే నాగమల్లేశ్వరరావు పందెపుగాడని, పందాలు కట్టాడని, పందాలు కట్టి ఓడిపోవడం వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనేటువంటి మాట, ఒక దుర్మార్గమైన మాట మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. మీ అందరికీ తెలుసు నాగమల్లేశ్వరరావు ఎలాంటి వ్యక్తో. అంటే ఒక జోజగాడు, ఒక పందాలు కట్టేవాడుగా చిత్రీకరించి పార్టీని బలహీనం చేయాలనేటువంటి దురుద్దేశంతో. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్తగా వచ్చారా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు కొత్తగా వచ్చినాయా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు? ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కొల్యుడై ఉన్నాడు. ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు? ఎన్ని లక్షలాది మంది జనం వచ్చారు? ఆ తర్వాత ఓదార్పు యాత్రకు మనకు కూడా వచ్చాడు కొమ్మిరిపూడి. అప్పుడు కేసులు పెట్టారా మా మీద? పాదయాత్రకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ రోజు కేసులు పెట్టారా మా మీద? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా, అక్రమంగా పోలీస్ హెరాస్మెంట్ తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ గ్రామ వైస్ సర్పంచి ఆత్మహత్య చేసుకుంటే పలకరించడానికి వస్తే ఇన్ని కేసులు పెడతారా మా మీద? ఎంతమంది అండి? 1300 మంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్ చేశారు. దేనికో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆ జనాన్ని అరికట్టడం కోసం కాదు, ఎవ్వరు వెళ్ళడానికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అని కాపలాలు కాశారు. ఆగారా? మీరు ఇచ్చినటువంటి నోటీసులు లెక్క చేశారా? ప్రజలు వచ్చేశారు. ఎవరిని కూడా సమీకరించలా, ఎవరిని కూడా సమీకరించకపోగా జనం తండోపతండాలుగా వచ్చారు. అసలు పోలీసులు ఎవరు ఇంత బాగా లేకపోతే సగమందే వచ్చేవాళ్ళు. ఈ పోలీసులు వచ్చి కట్టడి చేసేటప్పుడు పదండ్రా ఊరంతా బయలుదేరదామనే ఉద్దేశంతో బయలుదేరి వచ్చారు. మా మీద కేసు పెట్టారు. ఎంతమంది మీద తెలుసా? 113 మంది మీద. ఈ 113 మంది మీద కేసు పెడితే ఆ కేసు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, దానిలో పేర్లు కూడా ఇచ్చారు. కాసు మహేష్ దగ్గర నుంచి నేను అందరిని ఎంక్వైరీ చూసా పేర్లు. సత్యంపల్లి అందరూ ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ. మన చల్లంచెల్ల సాంబశివరావు, అచ్యుత, మన కొమిరిపూడి భాస్కర్ రెడ్డి, ఇట్లా అందరూ ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ 113 మందిని ఐడెంటిఫై చేసి కేసు పెట్టారు. ఏం చేస్తారా కేసు పెడితే? మీరేమైనా భయపెడుతున్నారా? కేసులకు భయపడేటటువంటి తత్వం ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసులు పెట్టాలి, అణచాలి అనేటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మీకు గుర్తుందో లేదో, మాకు ఇవాళ 41 నోటీస్ ఇచ్చారు. ఒక వారం ముందైతే మమ్మల్ని లోపల కూడా వేసేవాళ్ళు లోకేష్ చెప్పంగానే. ఎందుకంటే ఈ మధ్యనే హైకోర్టు వారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఏంటంటే
ఎవరిని పడితే వాళ్ళని రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. పోలీసులు అలా అరెస్ట్ చేస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటాం. ఏంటయ్యాదంటే 7 సంవత్సరాలు పైబడినటువంటి శిక్షలు వేసేటటువంటి కేసుల్లో మాత్రమే అక్యూజ్ని అరెస్ట్ చేయాలి. మా మీద ఉన్న కేసులన్నీ 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇదే శిక్షలు, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇంతకుముందు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం ఉన్నటువంటి కేసుల్లో కూడా అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్ ఇచ్చారు, మెకానికల్గా రిమాండ్ ఇచ్చారు. దీన్నంతా గమనించినటువంటి న్యాయస్థానం, హైకోర్టు న్యాయస్థానం ఒక సర్క్యులర్ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఏమనంటే అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఎవరైతే 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడేటటువంటి కేసులు రిజిస్టర్ చేసి ఉంటే తప్ప ఎవరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, రిమాండ్కి పంపడానికి వీల్లేదు అని. ఇది సంవత్సర కాలం పూర్తిగా ఉల్లంఘించేశారు. కేవలం 5 నెలలు శిక్ష పడేవి. మీరు చూశారు కొమ్మినేని శ్రీనివాస్ గారు, అది బిలో 7 years, దానిలో కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల్ని అనేక మందిని ఈ అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ని ఫాలో కాకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు, మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్ పంపారు. ఇది చట్ట వ్యతిరేకం అని మొన్ననే హైకోర్టు వారు సర్క్యులర్ జారీ చేసేదాకా ఆగల. ఆ సర్క్యులర్ లేకపోతే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేవాళ్ళు ఏమన్నా అనుమానం. ఎందుకంటే బిలో 7 years ఉన్నా కూడా ఏషియన్ టాపర్గా అంటారు అంతే. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎంత దుర్మార్గమైన పాలన అంటే పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు. పోలీసుల డ్యూటీ ఏంటి? వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్? పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి, దొంగతనాలు జరిగితే దొంగలను పట్టుకోవాలి, ఎవరన్నా కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి. మా మీద ఏంటయ్యా? మేము ఎవరు? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం. మా మీద మీరు కేసులు పెడతారేంటి? మమ్మల్ని మీరు భయపెడతారేంటి? నాకు అర్థం కాలేదు. మీరు భయపడితే మేము జడుస్తామా అని అడుగుతా ఉన్నా. మీరు చూశారుగా మొన్న బంగారుపాళ్యంలో ఆయన ఎవరు ఎస్పీ గారు, IPS ఆఫీసర్, ఆయన పేరు మణికంఠ, షేబ్రోలు మణికంఠ అంట. ఆయన ఏమంటాడు తెలుసా? మా మీద వీళ్ళు కేసులే పెట్టారు, ఇక్కడ ఎస్పీ గారు రౌడీ షీట్ పెడతా అంట. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళ్తే రౌడీ షీట్ పెడతాం, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగుకు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అని అంటున్నాడు. ఎవరు? ఒక IPS ఆఫీసర్ అంటున్నాడు. ఏమండి IPS ఆఫీసర్ గారు, మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి, మీరు చంద్రబాబుకు చెంచాలాగా పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంత దారుణం అంటే ఇక్కడ మనకు ఒక IPS ఆఫీసర్ ఉన్నాడు, DGP గారు హరీష్ కుమార్ గుప్తా, ఆయన కూడా చంద్రబాబుకు చెంచానే. మళ్ళా ఇంకో ఆయన ఉన్నాడు మన IG గారు, ఆయన పేరేంటి, త్రిపాఠి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి. వీళ్ళిద్దరూ కలవటం, మణికంఠ లాంటి వాళ్ళు కలవటం, ఇంకా వీళ్ళుగా కొంతమంది రహస్యంగా రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, చంద్రబాబు నాయుడు చెంచాలి. వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట, మమ్మల్ని లోపలేస్తారంట. చేసుకొని చూద్దాం, దాని సంగతి కూడా తెలుస్తామని అడుగుతా ఉన్నా. రౌడీ షీట్లు పెడతామని బెదిరించేటటువంటి మణికంఠకి చెప్తా ఉన్నా, మిస్టర్ మణికంఠ IPS ఆఫీసర్, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతామని బెదిరించడం అనేది అసాంఘికమైన చర్య. తక్షణమే నువ్వు సమాధానం చెప్పు, తక్షణమే క్షమాపణ చెప్పు అని అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి. మణికంఠ తక్షణమే సమాధానం చెప్పకపోతే నీ అంతు తెలుస్తాం చట్టపరంగా అని కూడా మనం చేస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తావా? మేము ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి? ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. కింద పడుతున్నాం, మీద పడుతున్నాం, అనేక కష్టాలకి నష్టాలకి ఓర్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం. మీరు ఆంక్షలు పెట్టండి, ఆంక్షలు మేము తిరస్కరిస్తేనో, మేము ఆంక్షలు పాటించకపోతేనో ఆ చట్టబద్ధమైన కేసులు పెట్టండి, ఎదుర్కొంటాం. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట, ఇంకా నేను మర్డర్ కేసు పెడతానల్లా డెడ్ బాడీ దొరకంగానే. ఏమిటా మీ బెదిరింపులు? నాకు అర్థం కాదు. మీరు ఎవరు? మీరు IPS ఆఫీసర్లు, మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టి అణచాలని మీరు ప్రయత్నం చేస్తే అణిగిపోయేంత అమాయకులు మేము. ఎన్ని చూసి వచ్చాం మణికంఠ, నీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చాం. ఎన్నో కష్టాలు పడ్డాం, నష్టాలు పడ్డాం, ఓడాం, గెలిచాం, రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచాం. రాజశేఖర రెడ్డి గారు ఏమంట ఎన్ని మీటింగ్లకు వెళ్ళామంటే ఎప్పుడైనా కేసు పెట్టారా? రాజశేఖర రెడ్డి గారు ఏమంటే ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం, ఎప్పుడు కేసు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఇన్ని మీటింగ్కి వెళ్ళాం, ఓదార్పు యాత్రలో కేసు పెట్టలా. పాదయాత్రలో ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం, కేసులు పెట్టలా. ఇవాళ కేసులు పెడతారు. ఎందుకో తెలుసా? బాబు గారు వచ్చాడు, లోకేష్ బాబు గారు, ఆయన చెప్పి నడుస్తున్నారు ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, మణికంఠ, ఆయన హరీష్ కుమార్ గుప్తా. ఇదంతా ఒక కోటరీ అయ్యి పోలీసుల్లాగా వ్యవహరించడం లేదు, వాళ్ళే రౌడీలాగా వ్యవహరిస్తున్నారు.
చట్టం చేతిలో ఉంది కదా అని వారి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం. పోలీసు వారికి మేము సహకరిస్తాం. నోటీస్ ఇవ్వండి, వస్తాం, సమాధానం చెప్తాం, కోర్టులకు వెళ్తాం, కోర్టులో మీ సంగతి తేలుస్తాం. కేవలం హర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరి ఎస్ఐల మీద, అందరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం. గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టాం. ఇప్పుడు 1 సంవత్సరం పాటు మీ ఇష్టం చేశారుగా, అందరి మీద కూడా కేసులు పెడతాం. పోలీస్ ఆఫీసర్లైనా కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేము ఏమి చేసినా చట్టబద్ధంగానే చేసేటటువంటి వ్యవహారం, కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసేటటువంటి మనుషులం కాదు. మేము ప్రజల నుంచి వచ్చినటువంటి మనుషులం. మా మీద మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటే బెదిరిపోవడానికి మేము సిద్ధంగా లేము. 113 మంది కేసులు పెట్టారయ్యా. 113 మంది కూడా ధైర్యంగా ఉండండి. ప్రతి వాయిదాకి వెళ్దాం, మేము కూడా వస్తాం. పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్దాం. ఈ కేసులు నిలబడేది కాదు, చచ్చేది కాదు. ఆ 113 మంది కాక ఇంకెవరన్నా కూడా పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి. 113 మందిలో ఒక 10 మంది మాత్రం అవుట్ సైడ్ వాళ్ళు ఉన్నారు. కరోనా మా సత్యనపల్లి వాళ్ళే. అందరి పేర్లు చూసా. ఆ లిస్టు చూస్తే మా నాయకులు ఎవరు అర్థమైపోద్ది. అందరినీ మా నాయకులు ఎతికి పెట్టారు. పెట్టకపోతే మా నాయకుడు కాదు ఏమైనా దశకొచ్చింది వారం. కాబట్టి ఇలా దుర్మార్గమైనటువంటి ఒక పోలీసు రాజ్యం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎన్నాళ్ళు నడుస్తూ కూడా చూస్తాం. లోకేష్ రాజ్యం ఎన్నాళ్ళు నడుస్తూ కూడా చూస్తాం. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా లేరు. కొందికి రాటు తేలుతారు. ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తారు. మా మీద కేసులు పెట్టం కాదురా మొగడా. ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే కార్యక్రమం చూడండి అయ్యా బాబు అంటే అది లేదు. అయ్యా ఇచ్చిన హామీలు నెరవేర్చడం అయ్యా అంటే నీ నాలుగు మందం అంటున్నాడు చంద్రబాబు. ఆయన నాలుగు మాత్రం భలే పలచన, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతాడు. నిన్న చెప్పాడు చూసారా, తల్లికి వందనం అంట లోకేష్ బాబు ఆలోచన అంట. ఏం పోయేకాలం వచ్చిందయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మ ఒడి దాన్ని కొద్దిగా మాడిఫై చేసి తల్లికి వందనం పెట్టావు. నీకు ఎప్పుడు రావాలి ఇట్లాంటి ఆలోచనలు? నీ జీవితంలో ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసావు. ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఉచిత విద్యుత్ ఆలోచన వచ్చిందా? అమ్మ ఒడి ఆలోచన వచ్చిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన వచ్చిందా? 108 ఆలోచన వచ్చిందా? ఇవన్నీ రాజశేఖర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. నీకు వచ్చిన ఆలోచన అంతా ఏంటంటే ఎవడు ఎదురుగితే ఆయన కేసు పెట్టడం, రావడం, తొక్కలు వేయటం, వెన్నుపోటు పడవటం. నువ్వు కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా మేము భయపడేటటువంటి వ్యక్తులం కాదు. నీ సంగతి, నీకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసు వారి సంగతి కూడా తేలుస్తామనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తూ, ఇవాళ మరి మమ్మల్ని పిలిచారు, మేమందరం వచ్చాం. ఇంకా చాలామంది ఉన్నారు. ఎంతమంది ఇలా ఎవరిని మేమేమి భయపడేటువంటి వ్యక్తులం కాదని ముఖ్యంగా సల్తనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీ వెనకాల మేము, నేనేదో ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను, మీ వెనకాల మేము ఉన్నాం. భార్గవ్ ఉన్నాడు, మేము మీకు అండగా ఉంటాం. కేసులకు భయపడమాకండి. ఇంకా అవసరమైతే 4 కేసులు పెట్టుకోమని, మనకేం భయం ఏం లేదు. పెట్టుకోవడానికి ఇన్కమ్ చేద్దాం. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.